నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఓ తల్లి కథ. రచించిన వారు రమణి గారు. ఏడవకు, మళ్ళీ ప్రయత్నిద్దాం. వేరే ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్దాం. శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు. నా మనసు ఒప్పుకోవడం లేదు. క్లియర్గా మనిద్దరం తల్లిదండ్రులం కాలేమని చెప్పేశారుగా. అదంతా వేస్ట్ అన్నాను. అతను నా తల నిమురుతూ, జనని, మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం. నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు. అతని కళ్ళలోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకుని నిమురుకుంటూ ఉండిపోయాను. గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది. ఓ పువ్వా పండ, 4 ఏళ్లు నీళ్లు పోశాను అనవసరంగా. దానిమ్మ చెట్టు కొట్టిస్తూ పక్కింటి శేషమ్మగారు అన్న మాట నాకు గుచ్చుకుంది. ఇలా ఎవరేం మాట్లాడినా నేను హట్టవడం, తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించడం నా తప్పు కాని వాళ్ళది కాదు. రోజురోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు. అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు. నా పాత జీవితంలోకి మళ్లీ వెళ్లమని, నేను మానేసిన బేకింగ్ మళ్లీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చజెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడున్నంతసేపు బాగానే ఉండేది. మళ్లీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా, ఏదైనా సినిమా చూసినా మళ్లీ ఆలోచనలు. ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేవి. ఆ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది. శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్లు ఉండి రమ్మని పంపించాడు. అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు. రిటైర్ అయిపోయిన సొంత ఊరు వెళ్లి సొంతింట్లో వానప్రస్థం గడుపుతూ మొక్కా ముటిక వేసుకుని వాటిలోని పిల్లల్ని బంధాల్ని చూసుకుంటూ ఒంటరిగా ఉండేవాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్లినా, నేను శ్రీనాథ్ వెళ్లినా పండగే. అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో. సాధారణంగా ఎవరి పిల్లల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, అల్లరి గురించి నా ముందు మాట్లాడదు. కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు. నీలిపాపని తీసుకురా, పసిపాపల సందడి, తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంటు తొమ్ముతున్న అమ్మాయితో. చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న ఆ అమ్మాయి బాలింతలా ఉంది. పట్టుమని 16 ఏళ్లు కూడా లేనట్టు చిన్నగా, సన్నగా, నీరసంగా ఉన్నా చూడముచ్చటగా ఉంది. ఆమెను పలకరించి చూశాను. ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడి పడిపోయినట్టు అనిపించింది. నువ్వెందుకొచ్చావే పనికి, మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది. అమ్మకి ఒంట్లో బాలేదట, నన్ను పొమ్మంది అంది నీలి. పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది? చేసింది చాలు, వెళ్ళు అంది అమ్మ. దానికి పూతపాలు పడుతున్నామమ్మా, పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగడం పూర్తి చేసి లేస్తూ. నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది, వెళ్లేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ. నీలి తలూపింది. నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను. అమ్మ నా దగ్గరకొచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను. మొగుడా ముద్దులా, కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది. ఎవరే అంటే బస్తీబాబు, పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది. ఓ పేరు, అడ్రస్సు, ఫోటో ఏమీ లేదు. 4 నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబలాడింది. అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. పైగా నీలి చాలా బలహీనంగా ఉంది, అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం చెప్పేసింది అమ్మ. ఆ సాయంత్రం నాన్న ఎత్తుకుని తిప్పుతున్న పసిపాపని చూశాను. చాలా ముద్దుగా ఉంది. ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే. దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా. హుష్, దాన్ని ఇచ్చేసిరండి అమ్మ కోపడుతూ అంది నాన్నని. ఇటు తీసుకురండి నాన్న అన్నాను. నాన్న పాపని తీసుకొచ్చి ఇస్తూ, చూడు ఆంటీ అని పాపని నాకు అందించాడు. పాపని ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది. అప్పుడే వేసిన గులాబీ పువ్వుల ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో. చిన్న చిన్న కాళ్లతో నా గుండెల్ని తంతుంటే ఎంతో హాయిగా అనిపించింది. అక్కడ గూడు కట్టుకుపోయిన బాధేదో కరిగిపోతున్నట్లుగా అయింది. దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు, కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను. అమ్మా, పాపకి పాలు ఇప్పించి తీసుకొస్తాను, ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇచ్చాను. అప్పటి నుండి రోజూ పాపతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవడం మొదలెట్టాను. నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది. వాళ్ళమ్మ ఓనాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదు అమ్మగారు. పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది. పలకా బలపం తీసుకుని ఏవో అక్షరాలు రాసుకుంటుంది, లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది. అమ్మ అంతా విని, అది చిన్నదే కదా, ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావడం లేదులే అంది. పైడమ్మకి భర్త లేడు, ఈ పాచి పనులే ఆధారం. పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం. ఇదంతా సంఘంలో అవమానమని సమాజం ఏమంటుందోనని గుండెలు బాదుకునేంత తెలివితేటలూ లేవు. కూతురికి ఒక యాక్సిడెంట్ అయింది. సిటీలో ఉన్నంత తేలిగ్గా తీసుకుని
ఔన్నత్యం మాత్రం ఉంది. 10 రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోయింది. పాలసీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను. ఆ పసిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజురోజుకి పెరిగిపోయింది. ఒకరోజు అమ్మని అడిగాను, అమ్మా, గులాబీని నాకు ఇస్తారేమో అడుగు. నీలి జీవితం సుఖంగా గడిచేట్లు మనం చూద్దాం అన్నాను. ఏ తల్లి బిడ్డని అమ్ముకోవడానికి ఇష్టపడదు. అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను. అమ్మ ఘాటుగా చెప్పింది. కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏమన్నాను. నాన్న నా మాటకి వత్తాసు ఇస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్దై దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో, ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అన్నారు. అమ్మా నాన్న పైడమ్మ గుడిసెకి వాళ్లే వెళ్లారు. నాకు క్షణమొక యుగంలా గడుస్తోంది. అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. నా జీవితం ఈ 36 ఏళ్లు గడిచింది కాదు. ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది. ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను. ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో నిలబడి ఉన్నాడు. శ్రీ, టైంకి వచ్చావు. ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతుంది మన జీవితంలో అని ఆనందంతో, ఎక్సైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేనేం చేస్తున్నానో చెప్పాను. శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, ఇస్తారో లేదో అన్నాడు. నేను నీలి అసహాయత, పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను. అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు. గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు. మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుదామని చెప్తాను అన్నాను. అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది. ఆత్రంగా గేటు తీసుకుని ఏడుస్తూ వచ్చింది. శోకదేవతలా ఉంది. నన్ను ఆర్దిస్తూ అసహాయంగా కబేలకొచ్చిన మేకపిల్లలా చూస్తుంది. పాప నాకు దేవుడిచ్చిన వరమమ్మా, అదొక్కటే నా దగ్గర ఉంది. దాన్ని కూడా లాక్కుపోతారా? మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా, నేను ఏదీ కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటుంది తల్లి. దానికేం తెలుసు నా బాధ? దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది. శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్లు నా వైపు చూశాడు. ఎంతో ఆశాభంగం చెందాను. చేతికొచ్చిన జీవితం చేజారిపోయినట్టు ఫీలయ్యాను. నీకు ఇష్టం లేకుండా లాక్కోను నీలి అన్నాను. నా కళ్ళు నుండి నీళ్లు జలజల కారిపోతున్నాయి. నిన్ను బాధపడితే క్షమించు అన్నాను. శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి గులాబీని ఇవ్వద్దులే కాని నీలి, నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళలో రెపరెపలాడే ఆశ. అవును నీలి, నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్. శ్రీ, అర్థం కానట్టు చూశాను. ఆ తర్వాత మేం ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాం. రిజిస్టర్ ఆఫీస్కెళ్లి ల్యాండ్ రిజిస్ట్రేషన్లా బిడ్డని కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు. మా బిడ్డ మేజరట. అవును, నీలిని మేం దత్తత తీసుకున్నాం. నీలితో పాటు బోనస్గా గులాబీ వచ్చింది. ఈ నీలి అనే చిట్టి మొక్కకి పూసిన పసి మొగ్గని ఎలా తుంచుతాం? కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.